అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 79 యూట్యూబ్ ఛానల్ వారికి, ఆయుర్వేద మహర్షులకు నా యొక్క పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించేవారు కానీ పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ప్రభుత్వ ఆస్తులు, సహజ సంపదను కాపాడే ప్రతి వ్యక్తికి శిరసావించి వందనములు చేస్తున్నా. నేను చెప్పుకుంటూ వెళుతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో, ఆయుర్వేద అభిమానులారా, నేను దాదాపుగా ఈ వైద్యం చేయబట్టి చాలా కాలం, దాదాపుగా ఒక 23 సంవత్సరాలలో దాని వైద్య సాధనలు చేసుకుంటూ వస్తున్నా. విషయం ఏంటంటే, ప్రతిదీ ఒక భూమికి గురుత్వాకర్షణ శక్తి, ప్రకృతి, ఈ పంచభూతాలు మనం అలవరుచుకుంటే అందులో మనిషి అనే వ్యక్తికి ఎంతో కొంతగా వ్యాధులు రావని నా యొక్క దృఢ నిశ్చయము, అన్నిటి మీద సాధన చేసిన తెలిసిన ఒక విజ్ఞానంతో చెప్తున్నా. దాంతోపాటు ఎప్పుడైతే ప్రతి మనిషి ఈ ప్రకృతి సిద్ధమైన వాటితోని సాధన చేసినప్పుడు మన శరీరంలో సప్తధాతులు కలిసి ఎక్కువగా మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అందులో ఒక విభాగంలో ఎందుకు మన యొక్క దాదాపుగా మన యొక్క శరీరం మీద, మానవ జాతి మీద వ్యాధులు వస్తాయని ఒక్కసారి మనం అన్వేషణ చేసుకుంటే, ప్రతి ఒక్క తెగ కానీ, ప్రతి ఒక్క జాతుల వారు కానీ, ప్రతి ఒక్కరు వారు ఏంటంటే మనకు ఉండవలసిన యొక్క ఆచార వ్యవహారాలు దూరం పట్టిరండి. మెయిన్ ఒకటి అంటే వాతావరణాన్ని కలుషిత చేయడం ఒక భాగము. దానివల్ల నాణ్యమైన యొక్క ఆహార పదార్థాలు అనేది మనకు చేరకపోవడం. నేను ఎప్పుడైతే వాతావరణంలో అతి ఎక్కువగా రసాయన మందులు వాడడం వల్ల, అతి ఎక్కువగా ఈ యొక్క స్పీడ్ ప్రపంచంలో మనుషులు తొందరగా ఎదగాలి, నేనే ఆర్థికంగా ఎదగాలని ఒక స్వార్థ బుద్ధితో ఏదో ఒక యాంత్రిక శక్తిని తీసుకురావడం వల్ల, ఆ యాంత్రిక శక్తికి మూలాధారం కావాలి. ఎలా కావాలి? ఈ భూమి మీద దొరుకుతున్న మొక్కలతో కానీ, భూమిలో ఉన్న యొక్క ఖనిజాలు కానీ, శిలలు కానీ, అంతేకాకుండా భూమిలో మీద ఉన్న అతి సూక్ష్మమైనది, ప్రతి జాతికి ఔచిత్యముగా ఉపయోగపడేది ఏంటంటే గాలి. ఇవన్నీ ఎప్పుడైతే ఒక యాంత్రిక శక్తిని ఒక ఫ్యాక్టరీ లాగా మనం తయారు చేసినప్పుడు, అందులో మూలాధారం కావాలంటే ఈ యొక్క మొక్కలను ముందు దాన్ని వినియోగించుకుంటేనే ఎంతో కొంత ఆ యొక్క యాంత్రిక శక్తితోని దాని ఫలితం వచ్చి ఒక బయటి సమాజంలో ఉపయోగపడదని ఒక సైంటిస్ట్ లాగా ఒక ఆలోచన జ్ఞానంతో వచ్చింది. అదొక్క మూలాధారం అయితే, అందులో విధంగా ఈ ప్రపంచ ఆచరణలో ఉన్న గొప్ప గొప్ప సంప్రదాయాలు కానీ, పండుగలు కానీ, ఎవరికి సంబంధించిన ఒక మత విధానాలు కానీ, పెళ్లి సంబంధాలు కానీ, పెళ్లి వివాహాలు కానీ, ఇవన్నీ ఏంటంటే ఆ ప్రకృతికి అనుసిద్ధంగా ఉండి మనం మమేకం చేసుకున్నప్పుడు కనుక ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క సంబంధిత వ్యాధులు రావండి. ఇది మెయిన్. ఎప్పుడైతే మన ఆచార వ్యవహారాలు దూరం పెట్టడము, ప్రకృతికి దూరం పెట్టడము, ఇవన్నీ కనుక ఎప్పుడైతే మమేకంగా చేసుకున్నామో అన్నిటికీ మన యొక్క వ్యాధులు రావడానికి ముఖ్య కారణంగా వచ్చే అవకాశంగా ఉన్నదని నా యొక్క దృఢ సంకల్పం, పక్క సంకల్పం. ఎందుకంటే నా అన్వేషణ భాగంలో నేను ఎక్కడ వైద్యం చేసుకుంటున్నా, ఎక్కడ ఏం చేసినా కానీ చాలా ప్రాంతాలకు, చాలా యొక్క విలేజ్లకు, అంతేకాకుండా ప్రతి ఒక్క అంశం, ప్రతి ఒక్క విషయము ఒక పంట మార్పిడి చేసుకుంటే మార్పు వస్తుందని ఒకసారి ఆలోచిస్తే, ఈ యావత్ ప్రపంచంలో అందరూ కలుషితమైన ఒక పంటలకి ఆ యొక్క వంగడాలలో కానీ కలుషితమే, ఆ యొక్క వాటి మీద మనం వ్యవహరించే మందులు కలుషితమే. దానివల్లనే ఇంతవరకు దారితీసే విధానాలు ఉంటాయి. అయితే మన ఆహారము, గాలి ముఖ్యం. పీల్చుకునేటప్పుడు గాలి ముఖ్యం. బతకడానికి, ఎంతో కాలం బతకడానికి ఆహారం అవసరం. ఎంతో కాలంగా నీ మీద గూడులాగా అవసరమని, ఒక గృహంలాగా మనకు నివసించడానికి, నీ యొక్క చుట్టుపక్కల ప్రాంతానికి ఒక గూడు అవసరం. మన శరీరాన్ని మనం కాపాడుకోవడానికి మనకు వస్త్రాలు అవసరం. ఈ 4 సమయాలలో ఎప్పుడైతే మన యొక్క భూమి మీద ఉన్న ప్రతి మనిషి ప్రతి ఒక్కరికి ఇది అవసరం. నువ్వు ఎక్కడ మామూలు కొద్ది కాలం జీవించినా, కొన్ని సంవత్సరాలు జీవించినా, నెలలు జీవించినా, ఇవన్నీ కలుషితమైనప్పుడు మనకి ఏ విధంగా బతకడానికి అవకాశం ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి దాంట్లో
మన యొక్క ఆచార వ్యవహారాలు తగు సంబంధించిన తెగల వారి యొక్క ప్రజల్లో ఉండవలసిన యొక్క పండుగ కానీ సంప్రదాయాన్ని కానీ కట్టుబాట్లు కనుక మనం కొద్దిగా వ్యవహరించుకుంటే ఈ 4 తీర్ల కలుషితమైన పదార్థాలతోని మనకు ఉండవలసిన ఒక వ్యవహార పదార్థాలతోని మనకు ఉండవలసిన ఒక ఆచారక పండుగలతోని మన యొక్క కట్టుబాటుతో సంప్రదాయాలతోని ఎంతో ఒకంత కొన్ని వ్యాధులను దూరం కొట్టొచ్చు అనేది నా యొక్క సంకల్పం. వాస్తవం ఇది ఖచ్చితంగా దూరం కొట్టొచ్చు. ఎప్పుడైతే మన పండుగలను మన సంప్రదాయాలను మన కట్టుబాటు విధానాలు ఎప్పుడైతే దూరం పెట్టినావో అప్పుడే మన శరీరం చివరికి కుంగి కుసించిపోయి 100% అన్ని వ్యాధులకు దారితీస్తుంది. ఇది ఎందుకు ఎలా జరుగుతుంది అని ఒక భాగంగా ఆలోచిస్తే మన యొక్క కుటుంబంలో కానీ ఎవరైనా కానీ ఇంటి యజమానులు కానీ ప్రతి ఒక్కరు కానీ మనకు ఎందుకు ఈ యొక్క ఆచారాలు ఎందుకు ఏమెందుకు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతో కొద్ది కాలం మనం బతకడానికి మనం ఉంటే చాలని కొందరు అనుకుంటారు. కొందరు ఆ పని చేయలేక దాన్ని ఆచరించలేక కొందరు అనుకుంటారు. కొందరు ముక్త కంఠంతో అరే ఈ ఆచారంలో ఒక సైన్స్ ఉన్నది, ఇది ఒక సంప్రదాయంలో ఒక జీవన విధానం ఉన్నది, ఈ జీవన విధానంలో కొందరికి ఉపయోగం ఉంటుంది, మన కొద్ది కాలం కూడా మనం ఉపయోగించుకునే మన పిల్లలు కానీ మన భావితరాలకు కానీ మన భావితరాలు అందించిన వరప్రసాదం కూడా మనం ఆచరిస్తే మన కొద్ది కాలం ఆరోగ్యవంతంగా ఉండని కొందరు దాన్ని పాటించి వ్యవహారం పెట్టి ఇంకా బతికిస్తున్నారు. అలాంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి శిరసావించి వందనం చేస్తున్న 5 ధర్మాలు ఏంటంటే ప్రతి సంప్రదాయాలు ప్రతి పండుగలో దాగి ఉన్న యొక్క విజ్ఞానం ఏంది, ఆ విజ్ఞానంతో మన శరీరం మీద ఒక ఉపయోగం ఏంది, ఆ ఉపయోగంతో మన భావితరాలకు ఏమి ఇస్తాననేది ప్రతి ఒక్కరు దీన్ని గ్రహించి ఈ యొక్క ఆచార వ్యవహారంలో ఉన్న ఒక గొప్పదైన పండుగ బంజారా యొక్క తెగలకు సంబంధించిన వాళ్ళకు తీజ్ పండుగ. నేను నిన్న చెప్పిన ఒక విధానంలో తీజ్ పండుగ ప్రత్యేకత ఏంటంటే అతి అమోఘమైనది. ప్రకృతిని మమేకం చేసుకొని ఎప్పుడైతే ఈ యొక్క ప్రకృతి మమేకము ఆ ఇల్లు యొక్క ఆ గృహం యొక్క ఆడబిడ్డ మీద ప్రభావితం చెందుతుందో, ఎప్పుడైతే సృష్టికి మూలము పురుషుడు, ఆ పురుషునికి మూలాధానం ఏదంటే స్త్రీ. ఎప్పుడైతే ఈ యొక్క తీజ్ పండుగను కనుక ఏ తెగల వాళ్ళు కానీ ఎవరు ఆచరించినా కానీ ఎవరు చేసుకున్నా కానీ స్త్రీలోకానికి ఒక సువర్ణ వరం లాంటిది. ఎందుకంటే స్త్రీ ఎప్పుడైతే అజానుభావురాలుగా నిలిచి తన అందచందాలతో ఎదిగిందో ఆటోమేటిక్గా ఆ వృక్షము ఒక వృక్షంలాగా భావి తరాలకు అందించుకుంటూ పోతుంది. ఎప్పుడైతే స్త్రీ ఆ వంశంలో నకిలీ విత్తనంలాగా అయిందో ఆ వంశం అనేది కుంగి కుషించిపోతుంది. ఇప్పుడు జరగవలసింది యావత్ ప్రపంచంలో, అందులో మన భారతదేశంలో జరిగేది అదే. ఏది చేసినా ఆడపిల్లకే చుట్టుకుంటుంది, ఏం చేసినా పురుషునికే చుట్టుకుంటుంది. గత ఒక 40-50 సంవత్సరాల చరిత్రగా ఉపయోగించుకుంటే ఏ విషయంలో సంతాన సఫల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఒక 70-80 సంవత్సరాల మనిషి, ఒక 90 సంవత్సరాల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కానీ ఒక 30 సంవత్సరాల మనిషి, ఒక 40 సంవత్సరాల మనిషి, ఒక 20 సంవత్సరాల మనిషి ఆరోగ్యంగా ఉండలేరండి. కారణం ఏంటంటే వాళ్ళ సంప్రదాయాలు ఆచారాలు అనేది పక్కన పెడతారు. ఒక సంప్రదాయం ఒక పండుగ వచ్చిందనుకో, పండుగ చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? దాన్ని ఆచరిస్తలే. పండుగను లోకాన్ని చూడడానికి, ఈ ప్రపంచాన్ని చూడడానికి ఒక అకామిడేషన్ లాగా, దాని యొక్క వింతల్లాగా దాన్ని ఏదో ఒకటి పెట్టుకుని ఆ పండుగ జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ హార్ట్ఫుల్గా చేస్తలే. ఎప్పుడైతే ఆ పండుగ సందర్భంగా, మన ఆచార సందర్భంగా, మన సంప్రదాయ సందర్భంగా ఇరువురి భార్యాభర్తలు కానీ, ఇంట్లో పిల్లలు కానీ, పెద్దలు కానీ, అందరు కానీ ఒక ఆచార వ్యవహారంతో మన యొక్క ప్రకృతి సిద్ధంగా మమేకం అయితే మన యొక్క సంతానం కానీ, పిల్లల సంతానం కానీ భావితరాలకు ఒక మహావృక్షంలాగా పెరుగుతుంది. అలాంటి వృక్షంలాగా పెరిగేది ఏంటంటే ఈ రోజులో చెప్పింది తీజ్ పండుగ. బంజారా పండుగ అనేది తీజ్ పండుగ అండి. ఈ పండుగ చేసే వాళ్ళు ఎవరైనా మొదటి రోజున దాదాపుగా ఇది 8-9-10 రోజుల నుంచి దాని యొక్క ప్రభావం అవుతుంది. ఎప్పుడైతే ఆ తీజ్ పండుగ శ్రావణ మాసం మొదటి మధ్యదశలో వచ్చినప్పుడు ఆ తీజ్ పండుగ సమీపిస్తుందనగానే ఒక రోజు ముందు ఆ ద్విదళ జాతికి సంబంధించిన మొక్కలు గింజలు నానబెట్టి దాన్ని తీసుకొచ్చి మట్టిలో కలిపి ఆ యొక్క తీసుకొచ్చిన మట్టి ఆ బుట్టల్లో పోసి గింజలు పెట్టి మీదికెళ్ళి మళ్ళీ ఇంత మట్టి పోసి రోజుకు ఆ యొక్క ఆడపిల్ల ఎప్పుడైతే పెళ్లి వీడికొచ్చిన ఒక ఆడపిల్ల రోజుకు వెళ్ళి ఏదో ఒక స్వచ్ఛమైన నీళ్ళు దగ్గరికి వెళ్ళి ఓ కుండల్లో
లేదా ఒక స్టీల్ బిందెల్లో ఎత్తుకొని వచ్చి రోజు రోజుకు పోతుంటే ఆ మొలకెత్తిన యొక్క గోధుమ గింజలు కానీ బుడగజనగల గింజలు కానీ అందులో పరిమళించే వాసన ఎంత అన్యూన్యమైనదంటే అంత ఆరోగ్యవంతమైనది. చూడండి ఆ తీజి పండుగ సందర్భం ఎంత ప్రత్యేకత అంటే భూమికి ఆనుకోకుండా ఎంతో కొంత ఎత్తు పందిరిలో వేసి ఆ పందిరి పక్కకే ఒక సుడిగుండంలాగా గుండంలా చేసి ఏదో సంబంధించి ఒక చెట్లు తీసుకొచ్చి ఆ చెట్లలో ఒక నొప్పు కడగలాగా వేసి ఆ వచ్చే ఒక శ్వాసించుకుంటూ అది మనకు తెలియకుంటేనే చూడండి ఎందుకు అది మనకు తెలియకుండానే మన శరీరంలో ఉన్న ఫ్యాట్తనం కొవ్వుతనం కొలెస్ట్రాల్ కంప్లీట్గా కరిగిపోతుంది. ఎప్పుడైతే ఆడపిల్ల 8వ ఫస్ట్ రోజు కానీ మొదలుకుంటే అమ్మ కష్టాలు 9 రోజుల వరకు రోజు ఎంత అంటే 3 పూటలు నీళ్ళు పోయిన 3 ముళ్ళ 9 అంటే 3 9 27 అంటే 27 సార్లు అమ్మాయి నడిచి వెళ్తుండే ఒక 9 రోజులల్లా ఎంతవరకు ఎంత ప్రతిష్టమైన ఒక ఆరోగ్యం పొందుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి ఒక ప్రత్యేకమైన యొక్క తీజి పండుగను జరుపుకునే ప్రతి వ్యక్తికి ఇంకా ఎన్నో యుగాలకు యొక్క వారసత్వ సంపదగా ఇవ్వాలని ఆశించుకుంటూ विजयाडी झुरल नचाई रे नंगरी माहू सेरी मेरी सुधी सागोनी मा कोवाला पोली रे आंगणे मा बागे खुशी रे विजयाडी झुरल नचाई रे नंगरी माहू सेरी मेरी అందరికీ నమస్కారం. నా యొక్క సుశ్రుత ఫౌండేషన్ ఆయుర్వేదం అనేది మీ అంతా ఆయుర్వేదంలో వైద్యంలో వెళ్ళిపోతున్నామండి. ఇది దాదాపు తొరూరు సమీపంలో పట్టణంలో ఒక బంజారా నగరం, అంతేనా? ఈ బంజారా నగరం అమ్మా. అయితే ఈ బంజారులు అనేది చేసేది గొప్ప పండుగ. ఏం పండుగ అమ్మా? బతుకమ్మ పండుగ. బాగా ఏమంటారు? తీజి పండుగ అంట. చూడండి ఈ తీజి పండుగకు ఇప్పుడు ఉన్న మహిళా లోకానికి ఈ పండుగకు చాలా ప్రకృతికి చాలా అనుసంధానంగా ఉంటుంది. అది ఎలా జరుగుతుందో ఒకసారి పెద్ద మనిషిని తెలుసుకుందాం. ఎట్లా చేస్తారా మా పండుగను? 9 రోజులు ఏం చేస్తారు? ఏదో గింజలు పెట్టా ఆ గింజలు పెట్టి వాటర్ పెట్టి పోస్తారా? పోసినాక ఏం చేస్తారు? వాటిని తీసుకొచ్చి పట్టించి అవి మన దేవుని పెడతాం. అంతేనా? వెరీ గుడ్. చూడండి ఇది 9 రోజుల పండుగ. మొదట బుట్టల్లో అల్లుకొచ్చి మొదటి గింజలు 3 సార్లు నీళ్ళు పోసి 3 సార్లు బుట్టల్లో అల్లుకొచ్చి అందులో ఏ గింజలు పెడతారమ్మా? గోధుమ గింజలు పెట్టి ఆ గోధుమ గింజల్లో మట్టి పుట్టమట్టిలా ఇలా మట్టి తీసుకొచ్చి రోజు ఉదయం మధ్యాహ్నం 3 పూట నీళ్ళు వస్తాయి. పోసి ఆ యొక్క గింజల నుంచి వచ్చిన మొలకెత్తిన గింజలు ఎంతవరకు ఉంటుందో సస్యశ్యామలంగా ఎంతవరకు పెరుగుతుందో మన కుటుంబం కూడా వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా పెరుగుతుందని ఈ తీజి పండుగ అండి. ఈ పండుగ మొత్తం కంప్లీట్గా అయిపోయిన దాకా ఈ తీజి యొక్క సంప్రదాయం ఏంది, దాని యొక్క ప్రకృతికి ఏంది, ఈ స్త్రీలకి ఏందని చూస్తాం. దీన్ని ఖచ్చితంగా దీన్ని చూసుకుంది చూద్దాం. మళ్ళీ వస్తానమ్మా. పండుగ మంచిగా చేసుకోండి.
ಆಯ್ಕೊಂಡು ನಾನು ಬಾರ್ ಚಾನ್ಸ್ ಸೈಡ್ ಫಿನಿಶ್ ಆದ್ಮೇಲೆ ತುಂಬ ಪಾಡೋ ಏನು ಮೊತ್ತ ತಿನ್ನಿಸ್ಕೊಂಡು అందరికీ నమస్కారం. నా యొక్క సంస్కృత ప్రకృతి వైద్యాలయం ఫౌండేషన్ ఏంటంటే మాకు మొదటి నుంచి దాదాపుగా 1.5 ఇయర్లోని వైద్యం మరియు ప్రకృతి భూమికి గురుత్వాకర్షణ శక్తి, ఈ శక్తి అనేది ఎందులో ఉన్నది, అందరూ దాన్ని అనువర్తించుకుంటున్నాము, దాని విషయం ఏందని బయటికి వెళ్ళబోతున్నాం అనేది ఒక నా యొక్క ఉద్దేశం. అయితే నేను ఇంతకుముందు చెప్పినాము, నిన్న మొదటి రోజు నుంచి మొదలుకుంటే 6-7 రోజు వరకు, ఇవాళ ఎన్నో రోజే తీరు పండుగ, ఈ బంగారు పండుగ 7వ రోజా, తోటి 7వ రోజు. అయితే ఒక విషయం ఏంటంటే ఇది ఎక్కడ చెప్పు తొరూరుకు పట్టణానికి ఆనుకున్న దుబ్బతండ ఎన్నుంటే ఇల్లు దాదాపుగా 500 కడపలు ఉంటాయి. ఈ పందిర్లు మాత్రము దాదాపుగా ఈ ఆడపిల్లలు చూడండి, ఈ విలేజ్లో అంటే ఈ యొక్క తండలో ఈ యొక్క గృహ సంబంధించిన దాంట్లో ఒక బజారుకు 4 ఉన్నాయి. 4 అంటే 4 అంటే 5 ఉన్నాయి. 5 4 20 పందిర్లు ఉన్నాయండి. హ్యాండ్సప్, మీ అందరికీ హ్యాండ్సప్, యువకులు కానీ మీ తల్లిదండ్రులు కానీ. ఎందుకంటే నేను ఈరోజు దాదాపుగా పర్వతగిరి మండలం పర్యవేక్షించిన పల్లె సంబంధించిన ఒక తండాలు కనీసం ఒక 20 కానీ 50 ఉన్న గృహాలలో ఒక్క పందిరి లేదండి. ఒక్క పందిరి లేదు. చూసిన మీకు తెలుసు మీ ఫ్రెండ్స్. ఎందుకంటే పండుగ ఆచారం అనేది ప్రతిదీ కూడా కొందరు విజ్ఞాన మందిరంలో, కొందరు పట్టణ వాసులే ఆ పండుగను జరుపుకుంటారు. ప్రకృతిలో ఒడిదొలికలుగా జీవించిన వాళ్ళు ఆ పండుగలను జరుపుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే దాని యొక్క అన్వేషణ ఏదని తెలుస్తుంది, అంతే కదా. పక్క అది అయితే మా కాన్సెప్ట్ ఏంటంటే ఈ పండుగను ఎలా జరుపుకుంటామో దీనికి ఆయుర్వేదానికి చాలా అనుబంధం ఉన్నది. మీరు ఏం చేసిన తప్ప పండుగ తయారు చేస్తున్నారు కదా మొదటి రోజునే. మరి మొదటి రోజు పండుగ చేసి ఇదేంటిది, ఇది ఉంటారా? ఏమి పెద్దవాళ్ళు చెప్పిరా? ఎందుకు మొదటి రోజేనా? మొదటి రోజు స్టార్ట్ చేస్తాం, అంతే కదా. ఎప్పటికీ రగలాలి కదా, 9 రోజులు రగలాలి. 9 రోజులు రగలాలి. ఫస్ట్ రోజు మొదలుకుంటే చివరి వరకు కూడా రగలాలి. చివరి రోజు ఏం చేస్తున్నాం? చివరి రోజు అట్ట రోజు దాంట్లో నైవేద్యం పరిమాణం వండుకునే దాంట్లో. ఓకే, ఇదేనండి ఇక్కడికి 7వ రోజు కదా. 7వ రోజు, రేపు 8, ఎల్లుండి 9వ రోజా. అది కూడా చేస్తాము. ఈ యొక్క ప్రకృతి సిద్ధమైన మట్టితోటి ఆ రగడ వెళ్తుంది. దీనికి కొన్ని మీటర్ల దూరంలో ఎంతో ఒక ఉష్ణంలాగా ఏర్పడుతుంది. ఆ ఉష్ణం ఏర్పడడం వల్ల మన శరీరంలో ఉన్న ఏదన్నా కొద్ది శాతం కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. అది మనకు తెలియకుండానే ఎంత సైన్స్ దాగి ఉన్నదండి. ఇలాంటి యొక్క పండుగలు కానీ ప్రతి ఒక్కటి కానీ ప్రకృతి సిద్ధమైన పండుగలు అందరూ జరుపుకోవడానికి మమేకమై నడుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. సెలవు తీసుకుంటాం మీతోని.